ప్రేమ నగల విషయంలో రామరాజు ధీరజ్ని అవమానిస్తున్న భద్రావతి కుట్రను బయటపెట్టిన శ్రీవల్లి, చుక్కలు చూపించిన వేదవతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇలాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. భాగ్యం బండారం బయటపడాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా వల్లి కడుపుతో లేదన్న విషయం తెలుసుకుని అదంతా తన తల్లి వల్లే జరిగిందన్నది తెలుసుకున్న వల్లి తల్లి చెంప పగలగొట్టి భాగ్యానికైతే వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్ ఇచ్చేసరికి ఇదంతా నీ వల్లే చేశానమ్మడు అంటూ మాట్లాడడంతో నా కాపురం నిలబెట్టడానికి నువ్వు ఇంత పెద్ద అబద్ధమాడితే నా కాపురం నిలబడుతుందా? నిలువున కుప్పకూలిపోతుంది. అయినా నేను చెప్పిన అబద్ధాన్ని నిజం చేస్తే సరిపోతుంది కదమ్మడు అనగాని అదెలా కుదురుతుంది? అది నీ చేతుల్లోనే ఉందని ఇంకా తన తల్లి తనకు సలహా ఇవ్వడంతో ఇంటికి వచ్చేస్తుంది వల్లి. అయితే ఈలోపు ప్రేమ నగలు తాకట్టు పెట్టడానికి వెళ్ళింది కదా, అక్కడ వీళ్ళిద్దరూ కూర్చుని ప్రేమను కాస్త తీసుకుని సరాసరి ఇంటికి వచ్చేస్తారు. ఇంకా వల్లి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు రిపోర్ట్స్ అవి చూసి ఆడ మగ అన్న విషయం తెలుసుకుందామని ఆ స్కానింగ్ రిపోర్ట్స్ పరిశీలిస్తూ ఉంటారు. ఇటు రామరాజు, వేదవతి, తిరుపతి ఇంక వీళ్ళంతా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి వల్లి వస్తుంది. అమ్మ వల్లి, ఆడబిడ్డ మగబిడ్డ ఏ బిడ్డ అయితే ఏముంది, ఈ ఇంటికి వస్తున్న వారసుడో వారసురాలో క్షేమంగా తల్లి బిడ్డ ఉంటే చాలు అని చెప్పనేసరికి అలాగే మామయ్య అంటూ ఇంకా లోపల ఎంత దుఃఖమున్నా వీళ్ళు ఇంత ప్రేమను చూపిస్తున్నారు. నా కడుపులో బిడ్డే లేదు, నా కడుపులో బిడ్డ ఉందని ఇన్ని ఆశలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నీదంతా అబద్ధమన్న విషయం తెలిస్తే నన్ను నిలబడనిస్తారా? ఇంట్లో ఉండనిస్తారా? ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. అసలు నాతో సంతోషంగా ఉండడం లేదు. ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నాడు, కానీ ఎప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఈ నిజాన్ని ఏదొక రోజు బయట పడాల్సిందే. నేను ఈ కుటుంబానికి ఎంతో ద్రోహం చేశాను. అసలే అమూల్య విషయంలో తప్పు చేశాను. ఇది మరొక తప్ప? నిజాన్ని దాచిపెట్టడం నేను చేసిన పొరపాటు అవుతుందా అని వల్లి అలా నిలబడిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా వల్లి, ఏం ఆలోచిస్తున్నావు? పైగా చాలా నీరసంగా ఉన్నావు. ఆటోలో రాలేదా? మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా నడుచుకుంటూ వచ్చేసావా ఏంటి? నువ్వేమన్నా ఉట్టి మనిషి అనుకుంటున్నావా? కడుపుతో ఉన్నదానివి అలా నడవకూడదమ్మా. పైగా ఎండలో ఏ కళ్ళైనా తిరిగితే నీకు ఇబ్బంది జరుగుతుంది కదా. అమాంతం కింద పడితే కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా ప్రమాదం జరగవచ్చు. ఈసారి నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటే ఎవరొకరిని తీసుకువెళ్ళమను, లేదా వాళ్ళనే వచ్చి ఇక్కడ ఉండమని చెప్పు. నువ్వు మాత్రం అటు ఇటు తిరుగుతూ ఒళ్ళు అలసట రానివ్వకమ్మా అంటూ రామరాజు ఎంతో శ్రద్ధ పెట్టి చెప్తూ ఉంటాడు. ఈలోపు ఒరే రామరాజు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది భద్రావతి. అయితే ధీరజు గదిలో ఉంటాడు. గదిలో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. ఏంటి ఇలాగ అరుస్తుందని అందరూ కూడా గబగబా వస్తారు. రారా బయటికి, ఒరే ధీరజ్కే బయటికి రారా అంటూ రోడ్డు మీద పెట్టి ఇంకా వీళ్ళ గుమ్మం దాకా వచ్చేసి అరుస్తూ ఉంటారు. అరుస్తూ ఉండేసరికి ఏంటి భద్రావతి, తిన్నది అరగడం లేదా? లేదంటే నీ మేనల్లుడి జైల్లో ఉన్నాడు కాబట్టి నీ బుర్ర పని చేయడం లేదా? నా ఇంటి మీదకి గొడవకొచ్చావేంటి అని చెప్పనేసరికి సిగ్గనిపించట్లేదేంట్రా అని చెప్పాను. కానీ సిగ్గా? నేనేం తప్పు చేశానని సిగ్గుపడ్డానికి? ఒక ఆడపిల్ల నగలు, అందులోనూ ఇంటి కోడలి నగలు, ఈ భద్రావతి మేనకోడలి నగలు తాకట్టు పెట్టి 2 లక్షల రూపాయలు తీసుకురమ్మని చెప్పడానికి సిగ్గనిపించట్లేదా అనగాని, ఏం మాట్లాడుతున్నావు భద్రావతి అనగాని, ఇదిగో నగలు తీసుకుని బ్యాంకుకి వెళ్ళింది నా మేనకోడలు అని బ్యాగ్లో ఉన్న నగలన్నీ కూడా కింద దిమ్మర పోసేస్తుంది భద్రావతి. అయితే ఏంటమ్మా ప్రేమ, ఏంటిదంతా అని చెప్పనేసరికి, ఇంకా ప్రేమ ఏంటిదంతా అని అడుగుతావేంట్రా? నువ్వే కదా నగలు తాకట్టు పెట్టి 2 లక్షల రూపాయలు తెమ్మన్నావు. ఆ మాత్రం 2 లక్షల రూపాయలు నీ ఇంట్లో లేవా? అంత దిగజారిపోయి ఉంటే నన్ను అడిగితే ముష్టి పడేసేవాడిని కదా అంటూ ఇంకా సేనాపతి మాట్లాడడంతో, సేనాపతి ఏం మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నేను కోడల నగలు తాకట్టు పెట్టించడం ఏంటి? అయినా ఈ నగలు ప్రేమ ఎందుకు బయటకు తీసుకెళ్ళింది? ఏంటమ్మా ప్రేమ, ఏంటిదంతా? అసలు నీ నగలు నువ్వు బయటికి తీసుకువెళ్ళడం ఏంటి? వీళ్ళు బ్యాంకులో పెట్టమన్నాను, 2 లక్షలు తీసుకురమ్మన్నాను అని చెప్పడం ఏంటి? ఏంటిదంతా అంటూ ఇంకా రామరాజు నిలదీస్తూ ఉంటాడు. ఈలోపు
ధీరజ్కి ప్రేమ ఆల్రెడీ ముందు రోజు అంటే నిన్న బ్యాంకు ముందు కనిపించింది కదా, పైగా ఫ్రెండ్ అని అడుగుడానికి వెళ్ళాను అంటూ చెప్పింది కదా, అది గుర్తు చేసుకుంటాడు. అంటే ప్రేమ కావాలనే బ్యాంకుకి వెళ్ళి తన నగలు తాకట్టు పెట్టి మరీ నాకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలని అనుకుందన్నమాట. నేను ఆ మాట నాకు చెప్తే నేను వద్దు అంటాను అన్న ఉద్దేశంతో కావాలనే ప్రేమ నాకు ఆ విషయం చెప్పలేదన్నమాట. అని ధీరజ్ జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఎంత పని చేసావు ప్రేమ, నా గురించి ఆలోచించి ఇప్పుడు నాన్న విషయంలో నువ్వు కూడా తప్పు చేసిన దానిలా ఉంటావా? నువ్వేంటో నాకు తెలుసు, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదే అని ధీరజ్ ఉండేసరికి, ఏంటి ప్రేమ, ఏంటిదంతా? అది మామయ్య, ధీరజు కారు కొనుక్కోవడానికి 2 లక్షల రూపాయలు కావాలి. అందుకోసమనే నగలు తాకట్టు పెట్టి ధీరజ్కి ఇవ్వడం కోసమే వెళ్ళాను. నన్ను ఇలా బ్రతకనివ్వరమ్మా. ఎందుకు పదే పదే వాళ్ళ చేత అవమానాలు పడేటట్టు చేస్తారు? ఏంట్రా రామరాజు, బాగానే నాటకాలు ఆడుతున్నావే. నీ కోడల్ని నువ్వే కదా నగలిచ్చి బ్యాంకుకి పంపించావు, పైగా మా ముందు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావా? ఆడపిల్ల నగలు తీసుకోవడానికి సిగ్గనిపించట్లేదేంట్రా? నీకసలు బుద్ధనేది ఉందా? ఎన్నిసార్లు గడ్డి పెట్టాలరా? నీ బ్రతుక్కి సిగ్గనేదే లేదా అంటూ మాట్లాడటంతో, ఏం మాట్లాడుతున్నారక్క, ప్రేమ చెప్తుంది కదా, ధీరజ్కి డబ్బులు ఇవ్వడం కోసమే వెళ్ళాము అని చెప్తుంది కదా, మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? పదే పదే భావనెందుకు నింద వేస్తూ మాట్లాడుతున్నావు? నీకేం తెలుసురా ఈ రామరాజు గురించి? వీడు ఎలాంటి వాడో తెలుసా? నా చెల్లెల్ని తీసుకొచ్చేసాడని, కానీ ఎప్పుడో జరిగిన విషయం గురించి ఎందుకక్క పదే పదే తవ్వకాలు పెట్టడం? అయినా ఇప్పుడంతా బాగానే ఉంది కదా. భార్య కోసం భర్త కోసం భార్య నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వడం పెద్ద తప్పు కాదే. అయినా మీకు అవసరం లేదనే కదా ప్రేమ నగలు మాకు అవసరం లేదు అని చెప్పి, మరి అలాంటి తప్పుడు ప్రేమ నగల్ని ఏం చేసుకుంటే మీకెందుకు? తన భర్త కోసం నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వాలనుకుంది, సహాయం చేయాలనుకుంది. ఏ అన్నయ్యకి ఏదైనా అవసరమైతే వదిన నగలు ఇవ్వదా? ఇవ్వడంలో తప్పేముంది? అయినా ప్రేమ నగలు మీకేం సంబంధం లేదు అని చెప్పిన తర్వాత మళ్ళీ నగల గురించి ఎందుకు అడుగుతున్నారు? కావాలని రాద్ధాంతం చేయడానికి కాకపోతే, రే నీకు అనవసరం రా ఇవన్నీ, నువ్వు పట్టించుకోవు. ఎందుకు పట్టించుకోవద్దక్క? ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఏ రామరాజు బాబు ఏమన్నా లోకుగా కనిపిస్తున్నాడా? ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఈ ఊర్లో గొప్ప మనిషిగా ఉన్నాడు. కష్టపడి పని చేశాడు. ఒకళ్ళ సొమ్ము గురించి ఆశపడేవాడు కాదు. తన కష్టం మీద తన పైకి వచ్చాడు. ఎవరి దగ్గర 1 రూపాయి ఉచితంగా కానీ, 1 రూపాయి చేయి చాచి అడగడం కానీ, ఎవరి దగ్గర తప్పుడు మనిషి అని అనిపించుకోవడం కానీ చెయ్యలేదు బావ. అలాంటి బావని మీరు పదే పదే అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. వెళ్ళండి. ప్రేమ నగలు ప్రేమ ఇష్టం, తనకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుంది, అది మీకు అనవసరం, వెళ్ళండి అనేసరికి, ఎక్కడికి రా వెళ్ళేది? ఇది తేలే వరకు వదిలిపెట్టము. నా మేనకోడల్ని నగలు తాకట్టు పెట్టివి తెమ్మని చెప్పింది ఎవరు? వీడా వీడా అంటూ మాట్లాడేసరికి, చాలేవమ్మా, బాగానే మాట్లాడుతున్నావు. నగల గురించి అంతలా బాధపడిపోతున్నావే, మరి ఈ కుటుంబం ఆడపిల్ల గురించి నువ్వెన్ని మాటలు చేశావో, నువ్వెన్ని ప్లాన్లు చేశావో నాకు తెలియదు అనుకుంటున్నావా అంటూ ఇంకా వల్లి ముందుకొస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆ కుటుంబానికి చాలా ద్రోహం చేశాను, తప్పులు చేశాను, కుటుంబాన్ని మోసం చేశాను అంటూ ఎంతో బాధపడుతుంది. పైగా రామరాజు మీద నింద పడేసరికి వల్లికి కూడా కోపం వచ్చి అలా మాట్లాడడంతో, ఏ వల్లి అనేసరికి,
చాలేవమ్మా, నువ్వు ఈ కుటుంబ ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని కదా మా ఇంటికి వచ్చింది. నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చి మరి ఆ డబ్బులు తీసుకోకపోతే ఏం చేయాలో, డబ్బులు తీసుకొని ఈ పని చేయకపోతే మీ బండారాన్ని బయట పెడతానంటూ నువ్వు మమ్మల్ని బెదిరించలేదా? నువ్వే కదా అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసావు అంటూ మాట్లాడేసరికి ఏంటి ఏంటి వల్లి, ఏంటి నువ్వనేది అనగాని, అవును మామయ్య గారు, వీళ్ళే ఈవిడను ఈవిడ మేనల్లుడు ఇద్దరూ కలిసి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండగా అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి కావాలని మాకు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఈ పని మేము చెయ్యకపోతే ఊరుకోమని, రామరాజుకి నీ గురించి నిజం చెప్పేస్తామని చెప్పారు. అసలు నీ గురించి నాకు నిజం చెప్పడం ఏంటి? నువ్వేం తప్పు చేశావని? క్షమించండి మావయ్య, మాకు ఆస్తి అంతస్తులు ఏమీ లేవు, డబ్బు ఉన్న వాళ్ళమని మీ ముందు చెప్పాము. ఈ ఇంటి కోడలుగా అయితే నా భవిష్యత్తు బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో మా అమ్మ కావాలని అబద్ధం చెప్పి నన్ను ఈ ఇంటి కోడల్ని చేసింది. అది అదునుగా చేసుకుని వీళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసి అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపించారు. ఆ రోజు మా అమ్మ చెప్తే మీరు వినలేదు కదా అత్తయ్య. మీ అక్క ఇలా చేస్తుందా? మీ అక్క ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందా? మా అక్క ఎప్పటికీ అలాంటిది కాదు అని మీరు అన్నారు కదా అత్తయ్య. ఇదంతా చేసింది మీ అక్కే మా దగ్గరికి వచ్చి విశ్వను అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడపమని చెప్పారు. నేను చెయ్యను అంటూ ఎన్నోసార్లు ఎదురు తిరిగిన ప్రతిసారి కూడా ఈ భద్రావతి ఆ విశ్వ ఇద్దరు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చి, మీరు ఇలాంటి వాళ్ళని నీ మొగుడికి చెప్పేస్తాను, లేదా మా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నారన్న విషయం నీ మొగుడికి చెప్పేసి నిన్ను పుట్టింటికి తరిమేటట్టు చేస్తాను, నీ కాపురం చెడగొట్టేస్తాను అంటూ మమ్మల్ని ఎప్పటికప్పుడు బెదిరించడం వల్లే అమూల్య విషయంలో ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. అప్పటికీ నేను వద్దు అని చెప్తూనే ఉన్నా. బ్లాక్మెయిల్ చేసేసరికి నా కాపురం నిలబెట్టుకోవడం కోసం ఆడపిల్ల జీవితం నాశనం చేస్తున్నాను అని తెలిసినా తప్పని పరిస్థితిలో చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించండి మామయ్య గారు. ఈ భద్రావతి మీరనుకున్నంత కాదు. మీ డబ్బుల కోసం, ఈ నగల కోసం గొడవలు పెడుతుంది. వాళ్ళు ఏకంగా మన ఇంటి ఆడపిల్ల జీవితం జోలికే వచ్చారు. ఈ భద్రావతియే కావాలని చేసింది. వరసకు కూతురే కదా, అయినా సరే కూతురి జీవితం నాశనం చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే ఇదంతా చేసింది అంటూ వల్లి అసలు విషయాన్ని బయట పెట్టేసరికి, ఏంటి వల్లి అక్క నువ్వు చెప్పేది? ఇదంతా విశ్వ ప్లాన్ కాదా అనగానే, కాదు నర్మదా, ఇదంతా ఆ భద్రావతి విశ్వ కలిసి ప్లాన్ చేశారు. అసలు సూత్రధారి ఈవిడ చెప్పినట్టే ఆ విశ్వ మాతో ఎప్పటికప్పుడు బెదిరించాడు. ఆ రోజు కూడా అమూల్యను తీసుకురాకపోతే మా నాన్నను చంపేస్తానంటూ మా నాన్నను కిడ్నాప్ చేసి అమూల్యను తీసుకురమ్మని బెదిరించడం వల్లే ఆ రోజు కరెంటు తీసి మరీ అమూల్యను తీసుకెళ్లి విశ్వకు అప్పగించాను. లేదంటే అప్పగించే పని చేసేదాన్ని కాదు. నిశ్చితార్థాలు చెడగొట్టమన్నా విశ్వ అమూల్యల ఫోటోలు కూడా నాకు ఇచ్చి చేయమని చెప్పారు. అప్పుడు కూడా నేను చెడగొట్టాలని అనుకోలేదు. ఈ విశ్వ ఎప్పటికప్పుడు నన్ను బెదిరిస్తూనే ఉన్నాడు. అందుకే చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించండి మామయ్య గారు అంటూ ఇంకా వల్లి కాస్త అంటూ ఉండేసరికి, ఏంటక్క నువ్వా ఇదంతా చేసింది? నా అక్క అలాంటిది కాదు అనుకున్నాను కదక్క. నా కూతురు నీ కూతురు లాంటిదే కదా. మరి నీ కూతురు లాంటిదైనప్పుడు నీ కూతురు విషయంలో ఇలానే చేస్తావా నీ మేనల్లుడితో చేతులు కలిపి? తప్పు చేసావక్క, చాలా పెద్ద తప్పు చేశావు. ఇన్ని రోజులు నా భర్త నీ నుంచి నన్ను దూరం చేశాడని నువ్వు నా భర్త మీద కోపం పెంచుకున్నావు అని అనుకున్నానే తప్ప నా కుటుంబాన్నే నాశనం చేయాలని అస్సలు అనుకోలేదు. ఆడపిల్ల మీద నింద పడితే ఎలా ఉంటుందో నీకు తెలీదా? నువ్వు ఆడదానివే కదా. పెళ్లిపీటల మీద పెళ్ళి ఆగిపోయిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు కక్ష కట్టి నాన్న చనిపోయాడని నువ్వు పెళ్లి చేసుకోవడం మానేశావు. మరి ఇప్పుడు నా కూతురు జీవితం నాశనం అయిపోదాక్క?
పోనీ విశ్వ ప్రేమించాడా అంటే దాని మెడలో తాళి కట్టుంటే పోనీ ఇప్పుడు కాకపోతే తర్వాతకైనా వాడు మారతాడు, మారి నా కూతుర్ని చూసుకుంటాడు అని అనుకునేదాన్ని. కానీ వాడి చేతుల్లో దాని జీవితాన్ని నాశనం చేయమని చెప్పావు కదక్క, అది చాలా తప్పక. ఎంత దారుణంగా నువ్వు చేస్తావని అస్సలు అనుకోలేదు. అప్పటికీ వల్లి వాళ్ళమ్మ చెప్పింది ఇదంతా మీ అక్కే చేసింది అని. నేను నమ్మలేదక్క, నేను నిజంగా నమ్మలేదు. ఎందుకంటే నా అక్క అలాంటిది కాదు అనుకున్నాను. నా అక్క ఎప్పటికీ అలా చేసే మనిషి కాదు అనుకున్నాను. కానీ నువ్వు అలా చేసే మనిషివే అని తెలుసుకున్నానక్క. నిజంగా నువ్వు ఎలాంటి దానివని కలలో కూడా అనుకోలేదక్క అంటూ మాట్లాడేసరికి, ఏ నా తండ్రి చనిపోయాడు, నీ తండ్రే కదా, నువ్వు లేచిపోయి వెళ్ళిపోవడం వల్లే కదా మన నాన్న చనిపోయాడు. అది నీకేదైనా బాధగా అనుందా? అయినా సరే ఆ రామరాజు గారితో వెళ్ళిపోయావు. వాడుకు ఏముందని వెళ్ళిపోయావే? అందుకే నీ కూతురు విషయంలో కూడా నీకు అలా చేస్తే నీకు ఆ బాధ ఉంటుందని, ముఖ్యంగా రామరాజు గుండె పగిలి చచ్చిపోవాలన్న ఉద్దేశంతోనే నేను ఆ రకంగా చేశాను. అయినా సరే ఏం జరగలేదు కదా. నాకు మేనగోడలు తెలివితేటల వల్ల, ఆ ప్రేమ వల్ల అది మెడలో తాళి కట్టుకుని మేము ఏదైతే ప్లాన్ చేశామో ఆ ప్లాన్ కాకుండా చేసుకొచ్చింది. లేదంటే ఇలా జరుగుండేది కాదు. నిజంగా ఈ రకంగా అవుతుందని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నిలబడిపోతుంది. చూడక, తప్పు చేసావక్క, ఈ తప్పుకు నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపం పడతావు. నా కూతురు విషయంలో కానీ నా ఇంటి వాళ్ళ విషయంలో కానీ నువ్వు కలగ చేసుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. ఇంకెప్పటికీ నువ్వు నా కుటుంబం వైపు వేలెత్తి చూపించడానికి వీల్లేదు. ఏం తప్పు చేశామని నా కుటుంబం వైపు వేలెత్తి చూపిస్తావు? అసలు నువ్వు ఈ రకంగా చేస్తావని కలలో కూడా అనుకోలేదు. చిచి, నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఇన్ని రోజులు కూడా నా అక్క చాలా మంచిది అనుకున్నాను. కానీ నా అక్క ఎలాంటిదో తెలిసిన తర్వాత నిన్ను చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది అంటూ మాట్లాడడంతో ఇంకా చాలా బాధ కలిగి ఇంకా అక్కడి నుంచి భద్రావతి వెళ్ళిపోవడంతో రామరాజు అయితే లోపలికి వచ్చేస్తాడు. ఏంట్రా పెచ్చన్నోడా, ఏంటిదంతా? నీకు డబ్బులు కావాలంటే నన్ను అడగొచ్చు కదా, నేను ఇస్తాను కదా. ఎందుకు ఎదురింటి వాళ్ళతో పదే నన్ను మాటలనిపిస్తావు? నన్ను మాటలనిపించడం వల్ల నీకు కలిసి వచ్చేదేంటో నాకు అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి, అది కాదు నాన్న అని చెప్పి ఇంకా అంటూ ఉంటాడు. నువ్వు ఎన్ని మాటలన్నా ఏం చేసినా కానీ పదే నాకు వస్తున్న అనుమానాలు, అవమానాలు ఇలాగే జరుగుతున్నాయి. ఎప్పటికీ నాకు అవమానం రాకుండా చూసుకోలేవా? ఎందుకు పదే నన్ను ఈ రకంగా టార్చర్ పెడుతూ ఉంటారు? నన్ను బాధ పెడుతూ ఉంటారు ఎందుకు? నేను మీకు ఏమన్యాయం చేశాన్రా? నన్ను బాధ పెట్టడం వల్ల మీకు కలిసి వచ్చేదేంటో నాకు అర్థం కావట్లేదు. పదే నన్ను బాధ పెట్టకండి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఇంకా రామరాజు కాస్త ఎంతగానో బాధపడతాడు. క్షమించండి మావయ్య, ఇదంతా నా వల్లే జరిగిందనగానే, లేదమ్మా, ఎవరు ఏమీ తీసిపోరు, ఎవరికి వాళ్ళే చేస్తున్నారు. ఆ కోడలంటే అలా చేసింది, ఈ కోడలంటే ఇలా చేసింది, హెటొచ్చి నర్మద ఏమీ చేయకపోతే ఆ సాగరగాడు చేసుకొచ్చాడు. ఆ సాగరగాడు ఏకంగా లంచం ఇచ్చి మరీ ఉద్యోగాన్ని కొనుక్కున్నాడు. బాగుంది, అంతా బాగానే చేస్తున్నారు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని రామరాజు కాస్త కుప్పకూలిపోయి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా అలా రామరాజు వెళ్ళిపోయిన తర్వాత అంతా కూడా బాధపడతారు. ఇంకా వల్లి అయితే చాలా కుమిలిపోతుంది. మామయ్య ఇంత బాధపడుతూ ఉన్నారు, ఇప్పుడు నేను కడుపుతో లేనన్న విషయం తెలిస్తే ఆయన తట్టుకోగలరా? నేను వాళ్ళకి అన్యాయం చేస్తున్నాను. నా కడుపులోని బిడ్డ మీద వీళ్ళు ఇంతలా ఆశలు పెంచుకున్నారు. ఆడబిడ్డ మగబిడ్డ అంటూ ఎంతో ఆశ పెంచుకున్నారు. కానీ ఎప్పటికైనా సరే వీళ్ళకి నేను అన్యాయం చేస్తున్నానన్న విషయం తెలిస్తే నన్ను ఇంట్లో ఉండనిస్తారా? ఇంటి బయటకు గెంటేస్తారు అంటూ ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది వల్లి అయితే. ఇంకా భద్రావతి
ఈ విషయం ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అయిపోయాము. ఆడపిల్ల జీవితాన్ని కూడా అడ్డు పెట్టుకుని వాళ్ళ మీద కక్ష సాధించడానికి ఇంత పెద్ద ప్లాన్ చేశాము అన్న విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది అని చెప్పాను. కానీ అలా ఎందుకు చేసావక్క? ఎంతైనా ఆడపిల్లే కదక్క. మన ఇంటి ఆడపిల్లని ఆ ధీరజ్ గాడు పెళ్లి చేసుకున్నాడు. తన జీవితాన్ని ఏమీ నాశనం చేయలేదు కదా. మరి నువ్వు ఎలా చెయ్యాలనుకున్నావక్క? ఆ ఇంటి ఆడపిల్ల జీవితం అంటే తను ఎంత కాదనుకున్నా నీకు కూతురు లాంటిదే కదా. వేదవతి వాళ్ళ కూతురే కదా అని చెప్పి మాట్లాడేసరికి, ఏమోరా, ఆ రామరాజు గురించే నేను ఆలోచించానే తప్ప ఆడపిల్ల జీవితం అని నేను ఆలోచించలేకపోయాను. పోనీ వాడితో తాళి కట్టించేసినా సరిపోయేది కదక్క అనగానే, ఏం చేయమంటావు? అప్పుడు ఆ క్షణంలో అలా చేయాలని అనిపించింది. ఇప్పుడు వాడు తాళి కట్టుంటే జైలుకి వెళ్లకుండా ఉండేవాడేమో. ఇప్పుడు వాడు తాళి కట్టకే జైలుకి వెళ్ళాడు అంటూ ఇంకా సేనాపతి అనేసరికి, ఏమోరా, ఏం జరుగుతుందో ఏంటో నాకే అర్థం కావట్లేదు. అసలు ఏం గొడవ చేద్దామని వెళ్ళాను? ఆ రామరాజుగాడి పరువు తీద్దామని వెళ్ళాను. కానీ పరువు తీయకపోగా రామరాజుగాడి ముందు తల ఉంచుకుని రావాల్సిన అవసరం వచ్చింది. ఎంతైనా ఆ ప్రేమ వల్లే ఇదంతా జరిగింది అంటూ మాట్లాడేసరికి, ప్రేమ వల్ల కాదక్క, ఆ వల్లియే నిజాన్ని బయట పెట్టింది. 10 లక్షలు తీసుకుని కూడా ఇలాంటి పని చేసిందా అంటూ ఇంకా సేనాపతి వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు. సర్లే, ఏదైతే అదే జరిగిందని ఇంక వాళ్ళు సైలెంట్ అవుతారు. ఇంక ఇక్కడ ప్రేమ అయితే ధీరజ్తో మాట్లాడడానికి వెళ్తుంది. క్షమించరా ధీరజ్ అనగానే, నాకు ఒక్క మాట అయినా చెప్పాలి కదరా. నీ పుట్టింటి వాళ్ళ నగలు పెట్టుకుంటేనే నేను తట్టుకోలేను. అలాంటిది నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు ఎందుకు తీసుకోవాలనుకున్నావు? బంగారం తాకట్టు పెట్టి బ్యాంకులోంచి డబ్బులు తీసుకోంటే ఏం కలిసి వస్తుంది అనుకున్నావు? అలా ఏమీ రాదు కదా. నువ్వు ఆ 2 లక్షల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసురా. ఆ ఉద్దేశంతోనే, నీకు డబ్బులు సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే నేను నగలు తాకట్టు పెట్టడానికి వెళ్ళాను. అంతే తప్ప మావయ్యని అవమానించాలని కాదు. ఆ విషయం ఎవరికీ చెప్పకూడదనుకున్నాను. కానీ ఆ బ్యాంక్ మేనేజరు మా అత్త వాళ్ళకి చెప్పేసినట్టున్నాడు. అందుకే నిన్న వెళ్తే నిన్ను అవ్వదు అని చెప్పి ఈరోజు మార్నింగ్ రమ్మని చెప్పాడు. నేను వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ ఉన్నట్టున్నారు. నేను చూసుకోలేదు. ఇదంతా నా వల్లే జరిగిందిరా. నన్ను క్షమించరా అనగానే, నువ్వేం తప్పు చేశావే? నువ్వు నా కోసమే కదా ఆలోచించావు. ఇంతకు ముందులా నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకోలేను. నా గురించి నువ్వు ఎంతలా ఆలోచిస్తున్నావని నాకు అర్థమైంది. నన్ను ఏమీ అనుకోనులే. ఆ 2 లక్షలు ఎక్కడొక చోట అప్పు నేనే తీసుకుంటాను అని చెప్పాను అంటూ ఉండగానే, ఈలోపు ధీరజ్ అంటూ ఇంకా నర్మద పిలుస్తుంది. నర్మద పిలిచేసరికి, ఏంటి వదిన అనగానే, ఇప్పుడు నీకు 2 లక్షల రూపాయలు కావాలి కదా, నేను ఇస్తాను, నా శాలరీ ఉంది అనగానే, వద్దు వదిన, నీ దగ్గర తీసుకోలేకనా కాదు, నేను ఎక్కడో చోట తెస్తాను అన్నాను. ప్రేమే తొందరపడి తన నగలు తాకట్టు పెట్టాలనుకుంది. ఇప్పుడు నాన్న తప్పుగా అర్థం చేసుకున్నారు అనగానే, ఏం చేస్తామో, మన పరిస్థితి అలా ఉంది. ఏం చేసినా అది ఇంత అవ్వాలనుకుంటే అంత అవుతుంది. మామయ్య దృష్టిలో ఇప్పుడు అసలే మామయ్య చాలా బాధలో ఉన్నారనుకుంటే ఇది మరింత బాధ. పైగా ఆ భద్రావతి ఎంత ప్లాన్ చేసి అమూల్య జీవితాన్ని నాశనం చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి, ఇంతకీ అత్త ఎక్కడుందక్క అని చెప్పనగానే, గదిలో ఉన్నారు అనేసరికి గది దగ్గరికి వెళ్ళడంతో ఏడుస్తూ ఉంటుంది. నేను ఏమన్యాయం చేశానండి? నేను పెళ్లి చేసుకుని బాగానే ఉన్నాను కదా. మా అక్క నా మీద అంత కక్ష కట్టడం ఏంటి? నా కూతురు తన కూతురు కాదా? నా కూతురు జీవితం మీద బురద జల్లాలని అనుకోవడం ఏంటి? ఒక ఆడపిల్లండి. ఆడపిల్ల జీవితం మీద మచ్చపడితే అది చచ్చేదాకా పోదంటారు. కానీ చూసారా ఎలాంటి పని చేసిందో మా అక్క. బాధపడకు బుజ్జమ్మ, వాళ్ళంతే మూర్ఖులు. వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా. ఎంతైనా ఆడపిల్ల గురించి ఒక ఆడదైనా ఆలోచించాలి కదండి. పోనీ వాడు పెళ్లి చేసుకుంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే మారతాడు, వాడు వరుసకి బావే కదా అని అనుకోవచ్చు. కానీ ఈ రకంగా చేస్తాడని అస్సలు అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి, ఇప్పుడు బాధపడడం వల్ల ఉపయోగం లేదు. సరే, మనం జాగ్రత్తగా ఉండాలి ఇక మీదటైనాను. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా క్లియర్గా అర్థమైంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది బుజ్జమ్మ, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి ఇంకా రామరాజు కాస్త వేదవతిని ఓదారుస్తూ ఉంటాడు. ఈలోపు నర్మద, ప్రేమ వస్తారు.
క్షమించత్తా, ధీరజ్కి సహాయం చేయాలన్న ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం కాదు. కానీ ఇది మన మంచికే జరిగింది కదా. ఎలా అయినా సరే విషయం బయటికి వచ్చింది. లేదంటే ఇన్ని రోజులు పెద్దత్త మంచిది అనుకున్నాను. మన కుటుంబం మీద కక్ష ఉందని తెలుసు కానీ అమూల్య జీవితాన్ని నాశనం చేసేంత కక్ష ఉందని ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను కదా అంటూ మాట్లాడేసరికి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పాను. కానీ ఏముంది, ఏమీ లేదు అనేసరికి, నేనే ఎక్కడొక చోట ట్రై చేస్తానులే నాన్న అని చెప్పాను. కానీ ఉండరా అని ఇంకా అప్పటి వరకు అంటే డబ్బుల కోసం ఇంత తాపత్రయపడి తన భార్య నగలు తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడలేదు కదా. అందుకు 2 లక్షల రూపాయలు కాస్త తీసి, సరే ఈ డబ్బులు నువ్వు ఉంచుకో, నువ్వు కారు కొనుక్కున్న తర్వాత నా 2 లక్షల రూపాయలు నాకు రిటర్న్ చేసేయి. అర్థమవుతుందా? ఇంకా డబ్బు కోసం ఎక్కడా వెంపర్లాడద్దు, బాధపడద్దు. ఏదైనా అవసరమైతే నన్ను అడగండి. కొడుకుల విషయంలో నేను ఇంత కఠినంగా ఉంటే వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారనుకున్నాను. కానీ నన్ను అడగడానికే భయపడేంత దారుణంగా తయారవుతానని అనుకోలేదు అంటూ రామరాజు కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి, సారీ నాన్న అనేసరికి, ఏం కాదులే, సరే వెళ్ళి కారు తెచ్చుకో అని చెప్పి రామరాజు కాస్త చక్కగా మాట్లాడతాడు. మరి భద్రావతి మీద వేదవతికి ఇప్పుడు కోపం చాలా ఉంది కదా, మరి కోపం తగ్గుతుందా? భద్రావతి వాళ్ళు ఎప్పటికైనా మారతారా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వల్లి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? తన తల్లి చెప్పినట్టుగా ప్రెగ్నెంట్ అవుతుందా, లేక చందుకే అనుమానం వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.